ఫ్రెండ్స్, ఈరోజు మనకు కొత్త గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ వచ్చింది డిఆర్డిఓ నుంచి. అలాగే ఎవరైతే బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులకు మంచి అవకాశం. బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. అలాగే మనకు ఎవరైతే అభ్యర్థులు కొత్తగా చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఒక లైక్ చేయండి, సపోర్ట్గా ఉంటుంది మరికొన్ని వీడియోస్ చేయడానికి. ఈ వీడియో చివరి వరకు చూడండి, స్టెప్ బై స్టెప్గా వివరించబోతున్నాను. అలాగే బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు అప్లై చేయాల్సి ఉంటుంది. టోటల్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీ చూసుకుంటే ఇక్కడ ఎలక్ట్రానిక్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కోసం 40 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కోసం 25 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే మెకానికల్ ఇంజనీరింగ్ 10 వేకెన్సీస్ ఉన్నాయి. త్వరగా అప్లై చేసుకోండి. టర్మ్ అండ్ కండిషన్ చూసుకుంటే ఇక్కడ బీఈ లేదా బీటెక్ చేసిన అభ్యర్థులు ఎవరైతే 2026-27 సంవత్సరం చేస్తున్న అభ్యర్థులు, ఇంటర్న్షిప్ చేసే అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. బ్యాక్లాగ్స్ ఉన్న అభ్యర్థులకు నాట్ ఎలిజిబుల్. ఎవరు 6 months, అలాగే డ్యూరేషన్ చూసుకుంటే 6 months ఉంటుంది. పెయిడ్ ఇంటర్న్షిప్ ఉంటుంది. జూలై 1st నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా డేట్ ఇంకా పూర్తిగా కన్ఫర్మ్ తెలియదు, తాత్కాలికంగా ఇచ్చున్నారు. అలాగే స్టైపెండ్ చూసుకుంటే పర్ మంత్ 30,000 పర్ మంత్ పే చేస్తారు. బట్ ఇన్స్టాల్మెంట్లో 15,000 15 డేస్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 15,000 మళ్ళీ 15 డేస్లో ఇస్తారు. పర్ మంత్లో ప్రొవైడ్ చేస్తారు. 15,000 హాఫ్ మంత్లో ప్రొవైడ్ చేస్తారు. అలాగే అదర్ ఎక్స్పెండిచర్, లాడ్జింగ్, బోర్డింగ్, మొత్తం ట్రాన్స్పోర్ట్, మెడికల్ అన్నీ ప్రొవైడ్ చేస్తారు ఇండివిజువల్గా ఇంటర్న్షిప్లోనే. అలాగే 6 months ఇంటర్న్షిప్ ఉంటుంది. సర్టిఫికెట్ ఇవ్వడం ఉండదు. ఎవరైతే పూర్తి కంప్లీట్ చేయకపోతే వాళ్ళకి సర్టిఫికేట్ ప్రొవైడ్ చేయడం ఉండదు. కంప్లీట్ చేసిన అభ్యర్థులకు సర్టిఫికేట్ ప్రొవైడ్ చేస్తారు, ఇంటర్న్షిప్ సర్టిఫికేట్. అలాగే సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే ఇక్కడ ఎవరైతే పర్సెంటేజ్ జీపీసీ, థర్డ్ ఇయర్ ఆర్ ఫస్ట్ సెమిస్టర్ ఇంటర్న్షిప్ కంప్లీట్ చేస్తుండాలి. ఎవరైతే క్యాండిడేట్ సేమ్ మార్క్స్ వచ్చిన ఉంటే డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా వాళ్ళని సెలెక్ట్ చేయడం జరుగుతుంది, ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏజ్ బట్టి. అలాగే ఎవరైతే జాయినింగ్ ప్రొసీజర్ ఆధారంగా మెయిల్ ఐడి ద్వారా ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తారు మిమ్మల్ని, సెలెక్ట్ అయిన అభ్యర్థుల్ని. ఎవరైతే అన్సెలెక్టెడ్ అయిన అభ్యర్థులకు వారు మెయిల్ ద్వారా మెసేజ్ పంపించడం ఉండదు. అందుకు మెయిల్లోనే చాలా యూజ్ చేస్తున్న మెయిల్ని ఇవ్వండి. అలాగే అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే ఇక్కడ ఈ ఆఫీసర్ వెబ్సైట్ వెళ్ళి అప్లై చేయాల్సి ఉంటుంది. త్వరగా అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ చూసుకుంటే చాలా తక్కువ టైం ఉంది. మే 15 తారీఖున లాస్ట్ డేట్. త్వరగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఇన్కంప్లీట్ చేసిన అప్లికేషన్ రిజెక్ట్ చేయడం జరుగుతుంది అప్లికేషన్. అలాగే మనకు కొన్ని వీడియోస్ కోసం క్యాన్వాషింగ్ చేస్తే ఎనీ ఫామ్ విల్ డిస్క్వాలిఫికేషన్ చేస్తారు. చూస్తున్నందుకు ధన్యవాదాలు. మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలా షేర్ చేయండి ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా ఉంటే.